అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. సో, ప్రస్తుతానికి మన మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి అనేది క్లారిటీగా వీడియోలో తెలియజేస్తాం. దయచేసి లైక్ చేయడం మర్చిపోతుంది, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది. ఎగ్జాక్ట్గా 6:58 అవుతుంది. వీడియో అనేది లేట్గా వస్తుంది, ఎందుకంటే స్టాకు ఒక్కొక్కసారి 6 గంటల తర్వాత కూడా వాళ్ళకి స్టాక్ అనేది వస్తూ ఉంటుంది. సో, ఆ ఉద్దేశంతోనే మామూలుగా వీడియో అనేది 6కే వస్తుంది. మామూలుగా లాస్ట్ నెల ముందు ఉందో మనకు 6కే వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉంటుంది. సో, స్టాక్ తర్వాత కూడా వస్తుంది. సో, స్టాక్ అనేది ఫ్లక్చువేట్ అవుతుంది అనే ఉద్దేశంతో కొంచెం వీడియో అనేది లేట్గా వస్తుంది, దయచేసి గమనించండి. సో, ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం దిగింది, ఏమి అనేది మీకు వీడియోలో తెలియజేస్తాను చూడండి. దయచేసి లైక్ చేయడం మర్చిపోతుంది, సబ్స్క్రైబ్ చేయడం ఇక మదనపల్లి స్టాక్ విషయం మాట్లాడుకుంటే మనం ముందుగా టీవీఎస్ మండి అలాగే సిఐకే మండి లైన్లో మాట్లాడుకుంటే ఈ లైన్లో దిగుమతి నేటితో పోల్చుకుంటే ఒక 5-10% మేర దిగుమతి పెరిగింది. లైన్లో వచ్చేసి ఆ పక్క లైన్లో పెద్దగా మార్పు అయితే లేదు, కానీ లైన్ మొత్తం మాట్లాడుకుంటే నేటితో పోల్చుకుంటే ఒక 5-10% మేర దిగుమతి పెరిగింది. వెంకటేష్ అండ్ అలాగే మదీనా మండి లైన్లో దిగుమతి అని పెద్దగా మార్పు అయితే లేదు, కానీ లైన్లో ఇంచుమించుగా వచ్చిన ఈ పక్క లైన్లో మాత్రం దిగుమతి పెరిగింది. ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకోవాల్సి వస్తే నేటితో పోల్చుకుంటే ఒక 5-10% మేర దిగుమతి పెరిగింది. మరి రేట్లు కూడా ఈ 5-10% పెద్దగా వేరియేషన్ చూపించకపోవచ్చు, సేమ్ టు సేమ్ నేట్లాగే రేట్లు కూడా ఉంటాయని చూడాలి. సో, ప్రస్తుతానికి మన మదనపల్లి మార్కెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చేసి నేటితో పోల్చుకుంటే దిగుమతి ఒక 10% మేర దిగుమతి పెరిగింది.